Hello everyone. So welcome back to my YouTube channel Sweta's World. So I'm back with one more useful video అనమాట. I hope you all are doing fine. నేను కూడా చాలా బాగున్నాను. ముందుగా మీరైతే నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈ రోజు నేను చెప్పేది చాలా ఇంపార్టెంట్ అండ్ యూస్ఫుల్ వీడియో అనమాట. సో హౌ టు ఎర్న్ మనీ ఫ్రమ్ మీషో ప్రోడక్ట్స్ ని రివ్యూ చేస్తూ మనం మనీ ఎలా ఎర్న్ చేసుకోవాలి సో అనేది నేనైతే ఈ వీడియోలో డీటెయిల్ గా ఎండ్ వరకు అయితే చూడండి, చెప్తాను కంప్లీట్ డీటెయిల్స్ అనేది. సో ఫస్ట్ థింగ్ నేను సింపుల్ గా ఒక 4 స్టెప్స్ అయితే చెప్తాను. ఇది వచ్చేసి షార్ట్ కట్ అనమాట. ఎలా అంటే సింపుల్ స్టెప్స్. సో డీటెయిల్ గా నేను చెప్తాను అనమాట. సో ఇప్పట్లో ప్రతి ఒక్కరు అందరూ రివ్యూ వీడియోసే చేస్తున్నారు. వాళ్ళకి నిజంగానే మనీ వస్తున్నాయా, అసలు ఎందుకు చేస్తున్నారు, వాళ్ళకి అలా చేయడం వల్ల ఏంటి అసలు బెనిఫిట్ అంటే ఇదే అండి బెనిఫిట్. మనకి ఫస్ట్ థింగ్ 4 స్టెప్స్. ఫస్ట్ మీషో క్రియేటర్ క్లబ్ లోకి లాగిన్ అవ్వాలి. తర్వాత అక్కడ ఇచ్చిన ఇన్స్టా అకౌంట్ లోకి మనం కొన్ని ప్రోడక్ట్స్ అయితే బై చేసి రివ్యూ చేసి వీడియో పెట్టాలి. ఆ ప్రోడక్ట్ లింక్స్ మనము ఆటో డిఎం ఎనేబుల్ చేయాలి. నెక్స్ట్ థింగ్ ఆ లింక్ ని మనం ఇన్స్టాలో షేర్ చేయాలి, ఇన్స్టా ఆర్ యూట్యూబ్ లో. సో అప్పుడు మీ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా స్క్రోల్ చేస్తూ ఆ వీడియో లింక్ ని, ఆ ప్రోడక్ట్ లింక్ ని క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ ని బై చేస్తే గనక ఆ కమిషన్ లింక్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లోకి యాడ్ అవుతుంది. సో దిస్ ఈస్ ద ప్రాసెస్ అనమాట షార్ట్ కట్ లో. బట్ డీటెయిల్డ్ గా ఎలా ఉంటుందంటే ఫస్ట్ థింగ్ మీరు మీషో యాప్ అనేది ప్రోడక్ట్ లో మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. సో మొబైల్లో ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత అక్కడ అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్తే అక్కడ మీషో క్రియేటర్ క్లబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు దాంట్లోకి లాగిన్ అవ్వాలి. ఫస్ట్ థింగ్ దాంట్లోకి లాగిన్ అవ్వాలంటే మనకు ఒక పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఐడి అయితే కావాలి. సో అక్కడ మీరు పబ్లిక్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వగానే మీషో క్రియేటర్ క్లబ్ లోకి లాగిన్ అవుతుంది. అవ్వగానే మీకు అక్కడ కొన్ని ప్రోడక్ట్స్ అయితే కనిపిస్తాయి. ఆ ప్రోడక్ట్స్ కింద మనకి చిన్నగా కమిషన్ కూడా కనిపిస్తుంది అనమాట. కొన్ని ప్రోడక్ట్స్ కి 0.5, కొన్ని ప్రోడక్ట్స్ కి 5, కొన్నిటికి 10, అలా 20-25 వరకు కూడా ఉంటుంది. బట్ మెయిన్ థింగ్ ఏంటంటే ఎక్కువ కమిషన్ ఉన్న ప్రోడక్ట్స్ ని ఆర్డర్ చేసి మనం రివ్యూ చేస్తే మనకి కొంచెం ఎక్కువ కమిషన్ అనేది ఉంటుంది. సో ఆ పేమెంట్ అనేది కొన్నిసార్లు వీక్లీ బేసిస్, కొన్నిసార్లు 14 డేస్ కి అలా మనకైతే అకౌంట్ లోకి యాడ్ అవుతుంది. మనకి మీషోలో అకౌంట్ డీటెయిల్స్ లోకి వెళ్తే అక్కడ బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అని ఉంటుంది. మీరు అక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇస్తారో అందులోకి అయితే మనీ క్రెడిట్ అవుతాయి. మీరు వన్స్ మీషో క్రియేటర్ క్లబ్ లోకి లాగిన్ అయిన తర్వాత అక్కడ మన కింద కొన్ని ఆప్షన్స్ వస్తాయి. పర్ఫార్మెన్స్ అని, ఆటో డిఎం అని, సో ఇలాంటివి. సో పర్ఫార్మెన్స్ దగ్గర మీరు చూస్తే మీరు ఏ ప్రోడక్ట్ కి ఎంత మంది మీ లింక్ అయితే క్లిక్ చేశారు అని, టోటల్ కమిషన్స్ ఎంత అని మీకు అన్ని అక్కడ డీటెయిల్డ్ గా అయితే కనిపిస్తాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఆ లాగిన్ అయిన తర్వాత కొన్ని ప్రోడక్ట్ మీకు డిస్ప్లే అవుతాయని చెప్పాను కదా. సో అక్కడ ఎక్కువ కమిషన్ ఉన్న ప్రోడక్ట్ ని మీరు సెలెక్ట్ చేసి మీరు బై చేయండి. ఫస్ట్ చేసిన తర్వాత ఆ ప్రోడక్ట్ ని యూస్ చేస్తూ మీరు ఒక రివ్యూ వీడియో చేసి మీరు క్రియేట్ చేసి మీషో క్రియేటర్ క్లబ్ లోకి లాగిన్ అయిన ఆ పబ్లిక్ అకౌంట్ లోకి పోస్ట్ చేయండి ఫస్ట్ థింగ్. సో పోస్ట్ చేసిన తర్వాత మీరు క్రియేటర్ క్లబ్ లోకి వెళ్తే అక్కడ మీకు ఒక ప్లస్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది. నేను ఇక్కడ స్క్రీన్ పైన రికార్డింగ్ ఆర్ స్క్రీన్ షాట్స్ అయితే పెడతాను, మీకు రిఫరెన్స్ కి మీరైతే చూడండి. ఆ ప్లస్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీరు ఆ ఇన్స్టా అకౌంట్ లో పెట్టిన వీడియోస్ అన్ని అక్కడ వస్తాయి. సో ఆ ప్లస్ ఆప్షన్ క్లిక్ చేసి మీరు ఆ పర్టికులర్ వీడియోని సెలెక్ట్ చేస్తే అక్కడ లింక్ ఎంటర్ చేయమని అడుగుతుంది. మీరు మాన్యువల్ గా మీషోకి వెళ్ళి ఆ ప్రోడక్ట్ లింక్ అక్కడైనా పేస్ట్ చేయొచ్చు, లేదంటే కింద మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ కూడా కనిపిస్తున్నాయి. సో ఆ ఆర్డర్ చేసిన ప్రోడక్ట్స్ లో నుంచి ఆ ప్రోడక్ట్ లింక్ డైరెక్ట్ గా మీరు అక్కడ కాపీ చేయొచ్చు అనమాట. సెలెక్ట్ చేస్తే అది ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. సో అది తీసుకున్న తర్వాత డైరెక్ట్ గా మీకు అక్కడ కొన్ని కీవర్డ్స్ కనిపిస్తాయి. అంటే ఇప్పుడు మనం కొన్ని రివ్యూ వీడియోస్ కి పెడతాం కదా లింక్, లేదంటే డిఎం అని. సో అలా ఏదో ఒక కీవర్డ్ అక్కడ సెలెక్ట్ చేసి ఆటో డిఎం అయితే సెట్ చేయొచ్చు డైరెక్ట్ గా. సో ఆ సెట్ చేసిన తర్వాత ఆటో డిఎం లింక్ మీకు జనరేట్ అవుతుంది. జనరేట్ అయిన తర్వాత ఆ లింక్ అయితే కాపీ చేసి మీరు ఇన్స్టా స్టోరీ కానీ యూట్యూబ్ షార్ట్ వీడియోస్ లో ఎక్కడ పెట్టినా సో ఆ లింక్ ని మీరు స్టోరీగా పెట్టుకుంటే మీరు బై చేసిన ప్రోడక్ట్ లింక్ మీరు ఇప్పుడు అక్కడ డిఎం కి జనరేట్ చేశారు కదా. సో ఆ లింక్ ని చూసిన వాళ్ళు ఎవరైనా క్లిక్ చేసి ఆ ప్రోడక్ట్ ని కనుక బై చేస్తే సో దాన్ని బట్టి కమిషన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ లోకి అయితే యాడ్ అవుతుంది. ఇంకా డీటెయిల్డ్ గా చెప్పాలంటే చాలా రివ్యూ వీడియోస్ కి అంటే ప్రోడక్ట్స్ కి తక్కువ కమిషనే ఉంటుంది. ఎక్కువ కమిషన్ ఉన్న ప్రోడక్ట్స్ ని చూస్ చేసుకోవడమే ఫస్ట్ థింగ్ అన్నమాట. మనకి తెలీదు, బట్ స్టార్టింగ్ లో ఇట్ మే బి స్లో, బట్ వన్స్ మన అకౌంట్, మన రివ్యూస్ కొంచెం పికప్ అయ్యాయంటే చాలా పెద్ద పెద్ద క్రియేటర్స్ అనేది చాలా అర్న్ చేస్తున్నారు అనమాట. నేను కూడా నా జర్నీని జస్ట్ స్టార్ట్ చేశాను. ఇప్పటి వరకు నేను సింగిల్ రూపీ కూడా ఎర్న్ అయితే చేయలేదు. బట్ ప్రాసెస్ అంతా తెలుసుకొని లైక్ రెగ్యులర్ గా కాకుండా
కొంచెం ఏదో అంటే టైం ఉన్నప్పుడు అలా కొన్ని ప్రోడక్ట్స్‌ని అయితే నేను బై చేసి అవే ప్రోడక్ట్స్‌ని రివ్యూ చేసి ఆ లింక్స్‌ని అయితే జనరేట్ చేసి నేను ఆటో డీఎం పెట్టాను. మీరిక్కడ రికార్డింగ్ గాని, నా స్క్రీన్ షాట్స్ కానీ చూస్తే మీకు అర్థమై ఉంటుంది. శ్వేత స్టైల్స్ అనే పేజ్ నాది పబ్లిక్ అకౌంట్ అన్నమాట. సో, ఆ పేజ్‌లో నేను చాలా రివ్యూ వీడియోస్ మీషోలో బై చేసిన అన్నీ పెట్టాను. ఆటో డీఎం లింక్ కూడా నేను ఎనేబుల్ చేశాను. బట్ ఎక్కువ రీచ్ అవ్వక ఎవరు క్లిక్ చేయక నాకైతే ఏ కమిషన్ అయితే ఇంతవరకైతే జనరేట్ అవ్వలేదు. బట్ దిస్ ఈస్ హౌ ద ప్రాసెస్ విల్ బి. ఏం లేదు, చాలా సింపుల్. ఆహ్, మోస్ట్‌గా అంటే మనం తెలుసుకోవాల్సిందేందంటే పబ్లిక్‌కి ఎలాంటి ప్రొడక్ట్స్ రివ్యూ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది. లైక్ కిచెన్ ఐటెమ్స్, పూజ ఐటెమ్స్, డెకార్ ఐటెమ్స్, డ్రెసెస్, మెయిన్‌గా ఇవే కదా అందరికి ఇంట్రెస్ట్. యాక్సెసరీస్, కిడ్స్, ఏమంటారు, టాయ్స్, సో ఇలాంటివి. నేను కూడా జస్ట్ నా జర్నీని స్టార్ట్ చేశాను. నా ఎక్స్‌పీరియన్స్, నా ఓవర్ వ్యూ అంటే నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ వీడియో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ అనేది మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పి. ఆహ్, డెఫినెట్‌గా మీకైతే నా ఇన్ఫర్మేషన్ నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ టు మై ఛానల్. ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్‌లో అయితే పింక్ చేయండి. డెఫినెట్‌గా నేనైతే రెస్పాండ్ అవుతాను. మనకి ఆ యాప్ ఒక్కటుంటే చాలు. ఎందుకంటే బయట ఇప్పుడు మీరు మీషో ప్రొడక్ట్స్ కాకుండా ఇంకేదన్నా రివ్యూ వీడియో పెట్టాలంటే థర్డ్ పార్టీ యాప్ ఏదైనా ఇన్‌స్టాల్ చేయాలి డీఎమ్స్ సెండ్ చేయడానికి. దానికి కూడా ఫ్రీ అనేది అసలు లేవు మోస్ట్ ఆఫ్ ది యాప్స్‌కి. మనం పే చేయాల్సిందే కంపల్సరీ. అండ్ ఇంకొకరికి చాలా మందికి డౌట్ ఉంది గదా! ఆటో డీఎం అంటే ఏంటి అని. ఏం లేదండి, సింపుల్‌గా రివ్యూ వీడియోస్ వచ్చినప్పుడు వాళ్ళు అంటారు గదా! కమెంట్ లింక్ టు గెట్ ద ఆహ్, అదే కమెంట్ సమ్ లింక్ టు గెట్ దిస్ ప్రొడక్ట్ లింక్ డైరెక్ట్‌లీ టు యువర్ డీఎం అని జెప్పి. ఏం లేదు, అక్కడ మనం లింక్ అని కమెంట్ చేయగానే మన ఇన్‌బాక్స్‌లోకి ఆ ప్రొడక్ట్ లింక్ వచ్చేస్తుంది గదా! సో, అదే ఆటో డీఎం అంటే. సో, అది అన్నమాట. సో, నేను ఇదంతా రీసెర్చ్ చేసి తెలుసుకొని కలెక్ట్ చేసి మీకైతే ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. సో దట్ ఇట్ విల్ బి యూజ్‌ఫుల్ అని. సో, నేను ఆల్రెడీ ఇన్‌స్టా అకౌంట్‌ని యాడ్ చేశాను కాబట్టి ఇప్పుడు మేబీ మీ వీడియోలో నేను లాగిన్ అయ్యి చూయించలేకపోవచ్చు కొత్త ఇన్‌స్టా అకౌంట్. బట్ అది ఆల్రెడీ ఉన్న అకౌంట్ కాబట్టి మీకు అందులోనే ఎలా నేను ప్రాసెస్ చేస్తాననేది కంప్లీట్‌గా డీటెయిల్స్ అయితే ఇచ్చాను. సో, దిస్ ఈస్ హౌ ద కంప్లీట్ ప్రాసెస్. ఆహ్, మనకి మోస్ట్‌లీ రెగ్యులర్‌గా ఫస్ట్ థింగ్ కన్సిస్టెంట్‌గా మనం వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానే ఉండాలి. మెయిన్‌గా మనం ఇంకా అవే ప్రొడక్ట్స్ కదా! మీషోలో మనకు తెలుసు అన్ని ప్లాట్‌ఫార్మ్స్‌తో పోలిస్తే మీషోలో చాలా తక్కువుంటాయి ప్రైజెస్. ప్రొడక్ట్స్ అండ్ మల్టిపుల్ ప్రొడక్ట్స్, మల్టిపుల్ ఆఫ్ వెరైటీస్ అన్నీ మనకి దొరుకుతాయనయితే తెలుసు కదా! కొన్ని సార్లయితే నిజంగా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో లేనివి కూడా మనకు మీషోలో దొరుకుతాయి. నేను మోస్ట్ ఆఫ్ ద థింగ్స్ నేను బై చేసేది కూడా మీషోలోనే అన్నమాట. ఐ డోంట్ కేర్ అబౌట్ క్వాలిటీ బికాజ్ ఏదో కొన్ని డేస్ వాడి పడేద్దాంలే అన్నట్టు వేలు పెట్టి అమెజాన్‌లో అలా కొనడం ఎందుకని చెప్పి నేను సింపుల్‌గా మీషోలోనే తీసుకుంటానన్నమాట. నాకేదైనా నచ్చితే. చాలా నేను కిచెన్ ఐటెమ్స్ కూడా మా మమ్మీకి యూజ్ అవుతాయని అక్కడి నుంచి ఆర్డర్ చేశాను. బట్ రివ్యూ వీడియో చేయలేకపోయాను. బట్ మోస్ట్‌లీ డ్రెసెస్ అయితే నేను ఏవి కార్డ్ సెట్స్ తీసుకున్నా, టాప్స్ తీసుకున్నా, లైక్ ఏవైనా యాక్సెసరీస్ తీసుకున్నా నేనైతే రివ్యూ వీడియోస్ చేసి ఇలానే ఆటో డీఎం అయితే సెట్ చేసి దాన్ని నేను ఇన్‌స్టా స్టోరీలో పెడతాననమాట. సో, మీరు శ్వేత స్టైల్స్ అనే ఇన్‌స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. నేను ఆ డిస్క్రిప్షన్ అనేది మీకు ఇస్తాను. ఇన్‌స్టా లింక్. సో, మీరక్కడికెళ్తే నా కలెక్షన్స్ అన్నీ నేను ఇన్‌స్టా స్టోరీలో ఏమేమి యాడ్ చేశాననేది మీకైతే తెలుస్తుంది. సో, ఈ ఇన్ఫర్మేషన్ అయితే మీకు హెల్ప్ అయిందనే నేను అనుకుంటున్నాను. ఎలాంటి సుత్తి లేకుండా నేనైతే డైరెక్ట్‌గా పాయింట్స్ అయితే చెప్పాను. జస్ట్ 4 స్టెప్స్ అవే అన్నమాట. మీరు ఎర్న్ చేయడానికి మీ మీషో క్రియేటర్ క్లబ్ జర్నీని స్టార్ట్ చేయడానికి యూ ఆర్ జస్ట్ 4 స్టెప్స్ అవే. సో, థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మీకు కనుక నా వీడియో అండ్ ఇన్‌పుట్స్ కనుక నచ్చినట్లయితే, ఇంకా ఎలాంటి డౌట్స్ కనుక మీకు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్‌లో పింక్ చేయండి. సో, ఈ వీడియో చూసిన తర్వాత కూడా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉండి ఎలా చేయాలి, ఏంటి అని అర్థం అవ్వట్లేదు అని అనుకుంటే నేను స్క్రీన్ రికార్డింగ్ అయితే మొత్తం స్టెప్ బై స్టెప్ తీసి ఇక్కడ యాడ్ చేస్తున్నాను క్లిప్. సో, ఇదైతే ఒకసారి క్లియర్‌గా చూసి ఇదే ప్రాసెస్‌ని గనుక ఫాలో అయితే మీరు గనుక మీషో నుండి మనీ ఎర్న్ చేసుకోవచ్చు. సో, ఫస్ట్ మీషో అప్లికేషన్‌కెళ్ళగానే లెఫ్ట్ సైడ్ మీకు టాప్‌లో మీషో క్రియేటర్ క్లబ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా! సో, అది ఓపెన్ చేసుకోవాలి. నేను ఆల్రెడీ అకౌంట్ యాడ్ చేశాను కాబట్టి నాకు అలా చూపిస్తుంది. సో, మీరు ఫస్ట్ టైమ్ అయితే మీరు ఇన్‌స్టా అకౌంట్‌ని యాడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత లోపల ఇంటర్ఫేస్ అయితే ఇలా ఉంటుంది. మన పేమెంట్ డీటెయిల్స్, మన లింక్ ఎవరు ఎన్నిసార్లు క్లిక్ చేస్తారు, ఇలాంటి అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ ఉంటాయి. సో, ఇప్పుడు వచ్చేసి మనం ఆటో డీఎంని ఎలా సెట్ చేసుకోవాలి వీడియో అనేది క్లియర్‌గా అయితే చూద్దాము. సో, ఆటో డీఎంకెళ్ళేసరికి ఇక్కడ మనం ఇన్‌స్టా పోస్ట్ చేసిన వీడియోస్ అన్నీ మనకి ఇలా కనిపిస్తాయి. సో, ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఏదో ఒక వీడియోని మనం సెలెక్ట్ చేసుకుంటే అక్కడ మనం ఆర్డర్ చేసుకున్న ప్రోడక్ట్‌ని సెలెక్ట్ చేస్తే డైరెక్ట్‌గా మనకి లింక్ అనేది అక్కడ
అప్డేట్ అవుతుంది. లేదంటే మీరు మీషో యాప్ నుండి కాపీ చేసి ఇక్కడ కూడా పేస్ట్ చేయొచ్చు. సో ఆటో డిఎంని సెట్ చేయడానికి ఇది ఇంత సింపుల్ ప్రాసెస్ అనమాట. జస్ట్ ఆ లింక్ని మీరు కాపీ చేసేసుకొని షేర్ టు ఇన్స్టా స్టోరీ పెట్టేసుకోవచ్చు. సో ఇదే లింక్ ఆటో డిఎం అనమాట. ఇప్పుడు మీ ఈ వీడియోకి ఎవరైనా లింక్ అని కమెంట్ చేస్తే ఈ లింక్ అనేది డైరెక్ట్గా వాళ్ళ ఇన్బాక్స్లోకి వెళ్ళిపోతుంది. సో ఇంత సింపుల్ అనమాట ఆటో డిఎం సెట్ చేయడం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకైతే కమెంట్ సెక్షన్లో పింక్ చేయండి. ఐఎమ్ హ్యాపీ టు హెల్ప్ యూ ఆల్ ద టైమ్. సో ఇప్పుడు మీరు సెట్ చేసిన ఈ అఫిలియేట్ లింక్తో ఎవరన్నా ఎంతమంది ఈ ప్రోడక్ట్ని బై చేస్తే సో అంత కమిషన్ అనేది మీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్లో అయితే ఎవ్రీ 7 days ఆర్ 21 daysకి క్రెడిట్ అవుతుంది అనమాట. బ్యాంక్ యూపీఐ డీటెయిల్స్ అయితే ఇక్కడ అప్డేట్ చేసుకోవచ్చు మనం. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.